వాడుకో యేసయ్యా. ఆమె ఎప్పుడు వాడుకోవాలట? వాడిపోకముందే. అంటే మనం ఎవరమై ఉన్నాము? పూలము, పువ్వులము. పువ్వు వాడిపోతే ఎందుకు పనికిరాదు. అదేవిధంగా మన జీవితాలు కూడా పువ్వులు లాంటివే. మనం వాడిపోయి ఎప్పుడో వయసు వచ్చిన తర్వాత గవర్నమెంట్ వారు 60 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేసి నువ్వు ఇంకా నీ శక్తి తగ్గిందయ్యా అని చెప్తారు. బలం ఉన్నప్పుడే కావాలి, బలం లేని తర్వాత ఆయనకు అక్కర్లేదు. అందుకే ఈ పువ్వు నేను వాడిపోకముందే నన్ను వాడుకోండి యేసయ్య. ఇది ప్రతి వారి జీవితంలో, యేసుక్రీస్తు బిడ్డలైన ప్రతి వారి జీవితంలో కూడా ఈ మాట రావాలి. ఏ పని అంటే చెయ్యి, ఎంత ఉన్నతంగానంటే వెళ్ళు. స్తోత్రం. దేవుని సేవ చేయటం అంటే కేవలం బైబిల్ పట్టుకొని పాస్టర్ గారిగా సువార్తికుడిగా వెళ్ళడం మాత్రమే కాదు. దేవుని కొరకు ఎన్నో రకాలైన పనులు చేయొచ్చు. దేవుడు లేకుండా ఈ లోకంలో నువ్వు ఎంత ఉన్నతంగా జీవించినప్పటికీ కూడా ఆ జీవితము నిరుపయోగమైనది, ఉపయోగము లేనిది. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని వాక్యం ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనమో అన్నాడు. అంటే మన ప్రాణం పోగొట్టుకున్నా కూడా మనకు ప్రయోజనం ఉండాలి అంటే తప్పనిసరిగా యేసయ్యలో మాత్రమే మనం కొనసాగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఎవరిని పోగొట్టుకోవాలనుకోవట్లేదు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరిని పోగొట్టుకోవాలనుకోవట్లేదు. ప్రతి వారిని రక్షింపబడిన ప్రతి వారికి దేవుడు తన ఆత్మనిచ్చాడంటే నీవు నా కుమారుడువు, నీవు నా కుమార్తెవు అని చెప్పడానికి. పరిశుద్ధాత్మ ఎందుకంటే నీవు నా కుమారుడువు, నీవు నా కుమార్తెవు అని చెప్పడానికి ఒక గొప్ప రుజువు. కనుక ఆయన కుమారులైన వాళ్ళు ఆయన పని చేయాలి. తండ్రి ఏ పని చేశాడో కుమారులు కూడా పని చేయాలి. అది దేవుని ఉద్దేశం. తండ్రి చిత్తాన్ని పిల్లలు చేయాలి. స్తోత్రం. ఆ చిత్తం మనం చేయకుండా మన ఇష్టంగా మనం ఉంటే మాత్రం మనకి దేవునికి మనం సంబంధులము కాలేము. స్తోత్రం. ఎందుకంటే ఒక మాట ఉంటుంది చూడండి, ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 16:22. క్షమించాలి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ మాట. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు ఏమవుతాడమ్మా? సరిగ్గా చదవండి అమ్మా, తప్పులు సరిగ్గా తిరిగి. అంటే నీ ఒక్కదానికి చదవచ్చు, ఇంకెవరికి రాదా? అందరికీ వచ్చు, అందరూ చదివింది కరెక్టే. హల్లెలూయా. ప్రభు ఎందుకు శపించాడండి అంటే నేను చెప్తా ఉన్నాను, మనం ఏదో అన్యాయం చేసాం, అక్రమం చేసాం, దొంగతనం చేసాం, ఏదో చేసామని కాదు. ఎవడైనాను ప్రభువుని ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడు అవునుగాక చెప్పేశాడు, అంతే. ఇంకా స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనం శాపగ్రస్తులుగా ఉందామా, ఆశీర్వాదకర్తలుగా ఉందామా? ఆశీర్వదించబడిన ప్రజలుగా మనం ఉండాలంటే శాపము అనేది మన దగ్గర నుంచి తొలగాలి.
ఈ ప్రపంచంలో శాపాన్ని తొలగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒకడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆ యేసు ప్రభు మన పాపాన్ని, మన శాపాన్ని తొలగించాలి అంటే ఆయనకి మనం వెళ్ళేవాళ్ళు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి. స్తోత్రం. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. క్షమించాలి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల యేసు ప్రభువు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసు ప్రభు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో మనల్ని పవిత్రులుగా చేయవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒకే ఒకరు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. దానికి మనం చేయాల్సింది ఏమిటి అంటే ఒకే ఒకటి, పాపము ఒప్పుకొనుట. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడలా. ఎందుకు పాపం ఏమిటి అని అడిగితే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు మనకిచ్చిన దైవ గ్రంథం అంతా కూడా ఆజ్ఞతో కూడింది. హల్లెలూయా. ఈ ఆజ్ఞను మేము ఏం చేస్తూ ఉన్నామంటే అతిక్రమిస్తూ ఉన్నాం. ఉదాహరణకి సింపుల్గా 2024లో ఒక వాగ్దానం చేస్తాం. 2025లో 24లో ఉన్నట్టుగా మేము దేవుణ్ణి నిర్లక్ష్యం చేయము, ఆలస్యం చేయము, టైంకి వస్తాము, రకరకాల మాటలు చెప్పాం. ఎంతమంది నిలబెట్టుకున్నారు? ఆజ్ఞది. సమయము అనేది ఆజ్ఞ. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప సమయం, ఈ దినం అని చెప్పి మాటలు చూడండి. ఎంత గొప్ప రక్షణ, ఈ సమయం, ఈ దినం మరల రాదన్నాడు ఆయన అని దాన్ని ఉపయోగించుకోమన్నాడు ఆయన. మనం దాన్ని ఉపయోగించుకోకుండా రేపు ఉపయోగించుకుంటాను, ఎల్లుండి ఉపయోగించుకుంటాను అంటే మన శాపానికి మనమే కారకులం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, చదవండి అన్నమాట, 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వాడు చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఏం చేస్తారట? మీరు నన్ను ప్రేమిస్తే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. స్తోత్రం. ఏ ఆజ్ఞలు? ఆజ్ఞలు ఏంటి? ప్రేమించండి అన్నాడు ఆయన, ప్రేమించేవారుగా ఉండాలి. క్షమించండి అన్నాడు, క్షమించేవారుగా ఉండాలి. ఓర్చుకోండి అన్నాడు, ఓర్చుకునేవారుగా ఉండాలి. సహించండి అన్నాడు, సహించేవారుగా ఉండాలి. ఏ విషయంలో మనకు సహనం ఉంది? మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అన్నాడు ఆయన. ఏమన్నాడు? మీ సహనమును సకల జనులకు. ఎందుకు తెలియాలి? దేవుని పిల్లలు ఎలా ఉంటారో లోకానికి తెలియాలి. మీ విశ్వాసము అన్నాడు. విశ్వాసం కూడా సర్వలోకానికి తెలలేట. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎనిమిది చదవండి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఉత్తరం రాస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏమని? ఆ రోమా పట్టణంలో ఉన్న సంఘము విశ్వాసములో డెవలప్ అయ్యారట. వారి విశ్వాసం ద్వారా దేవుడు ఎవరో లోకానికి తెలియజేస్తూ ఉన్నారు. ఆ కారణం చేత ఆయన అంటాడు, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుతూ ఉంది, అందు నిమిత్తము నేను నా దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాను. దేవా స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు ద్వారా రక్షణ. యేసు ప్రభు ద్వారానే కృతజ్ఞతలు తెలియజేయాలి దేవునికి. స్తోత్రం. స్తుతి ఆరాధన ప్రార్థన చేసిన తర్వాత
స్తుతి ఆరాధన ప్రార్థన చేసిన దేవుని చెప్తాం, తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు ద్వారా సమర్పిస్తున్నాం. ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాం? యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. అంటే ఎవరి ద్వారా వెళ్తా ఉన్నాం? యేసు ప్రభు ద్వారా. ఈ లోకంలో ప్రజలకు విశ్వాసం పెరిగింది అంటే ఎవరి మూలంగా పెరిగింది? యేసు ప్రభు మూలంగా. కాబట్టి తండ్రి పట్ల విశ్వాసం పెరగడానికి కారణం యేసు ప్రభువే కనుక యేసు నామములో యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి ఏం తెలియజేస్తున్నాడు? ఆయన కృతజ్ఞతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకి ఏం డెవలప్ అవ్వాలి? విశ్వాసం డెవలప్ అవ్వాలి, సహనము డెవలప్ అవ్వాలి, ప్రేమ డెవలప్ అవ్వాలి, విధేయత డెవలప్ అవ్వాలి. హల్లెలూయా. అసలు ఉన్నాయా? ఉంటే డెవలప్ అవ్వాలి. ఇందాక కుమార్తె ఒక మాట చెప్పింది ఏంటంటే, నేను హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తే నా కుటుంబాన్ని ఎవరు చూస్తారు? ఒక బెంగ. ఎంతమందికి ఆపరేషన్ జరగట్లేదు? జరుగుతున్నాయి, మనం అనుకున్నట్టుగా ఏమీ లేదు. అయితే నేను ఒక మాట నా హృదయంలో కలిగిన ఒక తలంపు చెప్తున్నా. మనం ఎవరిమి? చిన్నమందా? కుటుంబమా సంఘమా? సంఘాలు వేరు, కుటుంబం వేరు. కుటుంబం అంటే ఎవరికి ఏ బలహీనత వచ్చినా మనం ఏం చేయాలి? పట్టించుకోవాలి. స్తోత్రం. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటంటే, ముగ్గురు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, భర్త పనికి వెళ్ళాలి, ఈమె మంచం మీద ఉంటుంది. హల్లెలూయా. కుటుంబంలో పూటకొక్కలు జస్ట్ అలా టచ్ చేస్తే, లేకపోతే పూటకొక్కలు లేకపోతే రోజుకొకరు వాళ్ళకి భోజనం అందిస్తే, పూర్వం ఆపరేషన్ అంటే 15 రోజులు 20 రోజులు మంచం మీద ఉండాలి. ఇప్పుడు అంత సీన్ లేదు. కనీసం ఒక 5-6 రోజులు చేయలేమా? చేయగలమా? చేయలేమా? చెప్పండి అమ్మా. అందరూ చేతులు ఎత్తట్లేదు. హల్లెలూయా. ఇంకా నేను చెప్తాను. అలా చూస్తున్నాం ఏంటి? చేయలేవా? జ్యోతమ్మా, ఇది ఎక్కడ కూడా బాబు నాకు తగిలేలా ఉందనుకుంటున్నాను. అలాగని నేను ఎవరికి తగిలించాలనుకోవట్లేదు. ఇది కుటుంబం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇంకా అవసరమైతే నేను ఇంకొక మాట చెప్తాను. తండ్రిగా నాకు చేసేవాళ్ళు లేరు. ఇద్దరు మనుషులు ఉంటే వారు ఎన్ని రోజులు రెస్ట్గా ఉంటారో అన్ని రోజులు భోజనం విశ్వాస గృహం నుంచి నేనే పంపిస్తాను. హల్లెలూయా. దైవజనరాలకు ఓపిక లేదు, ఆమెకు నాకు చేయడానికి ఓపిక లేదు. నిన్న నా బాధ చెప్పాను, శుక్రవారం నాడో ఇప్పుడు నా బాధ ఒకటి తెలియజేశాను. హల్లెలూయా. పూర్వం సంఘం ఉన్నప్పుడు విశ్వాస గృహంలో అసలు ఏ సమస్య ఉండేది కాదు, అది కుటుంబంగా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత కులాలు పిచ్చి పెరిగిపోయి మేము అక్కడికి వెళ్ళడం పెట్టిన టైపులో పిలిస్తే వచ్చి చేయడం కూడా మూలుకుంటూ సొనుక్కుంటూ మాకేం పనులు లేవు అన్న టైపులో చేసేవాళ్ళు ఉంటూ ఉన్నారు. అలా కాదు, ఇది దేవుని ఇల్లు అని చేసేవాళ్ళు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఎవరికైనా ఏమైనా సహాయం చేయడానికి విశ్వాస గృహం ఎప్పుడూ రెడీగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఫ్యాన్ పెట్టింది. హల్లెలూయా. ఎందుకంటే మన పని అది. కుటుంబంలో ఒక వ్యక్తి హాస్పిటల్ పాలైనప్పుడు ఆ కుటుంబాన్ని, వారికి బంధువులు ఉన్నారో లేదో మనకు తెలియదు. బంధువులు ఎలా ఉంటారంటే అవసరానికి వస్తారు, అన్నీ ఉంటే వస్తారు, లేకపోతే రారు. కానీ బంధువులతో మనకు పని కాదండి. నిజంగా మన కుటుంబం అయితే ఆ బాధ్యత మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మా చెల్లికి మా చెల్లి ముగ్గురు పిల్లలకి భయంకరమైన బలహీనత వచ్చింది. భయంకరమైన డీసెంట్రీ, విరోచనాలు. మా చెల్లాయికి మంచం మీద ఉంది. సడన్గా దైవజనులు వచ్చారు, మాకు తెలియదు. వెళ్ళి చూసేసరికి వెంటనే ఆయన ఏం చేశారంటే ఎవరికి ఏం చెప్పలేదు. బియ్యం ఎక్కడో చూశారు, గబగబ కొన్ని బియ్యం వేపేశారు, మిక్సీ కొట్టేశారు, జావ చేశారు, ముందు అమ్మాయికి పట్టేశారు. స్తోత్రం.
రెండవది ఏంటంటే మొత్తం ఫ్యామిలీ అంతటిని కూడా పెద్దాపురం తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు బాగున్న వరకు కూడా వాళ్ళు పెద్దాపురంలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది కుటుంబం, ఇది స్తోత్రం. మరి పెద్దాపురంలో విస్తారంగా చేసేవాళ్ళు ఉన్నారు, అక్కడ కొనుక్కునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు మనలా ఉండరు. స్తోత్రం, హల్లెలూయా. కనుక విశ్వాస గృహం తప్పనిసరిగా అటువంటి పని చేయాలి. గట్టిగా స్తోత్రం చెబుతాం, హల్లెలూయా. అప్పుడు కుటుంబానికి ఘనత, అప్పుడు కుటుంబానికి ఘనత. మీకు విషయం చెప్పనా, ఈరోజు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే ఎవరో వెళ్ళొచ్చారు చూడడానికి సంఘాల్లో, కానీ చిన్నమంది సంఘాన్ని చూసిన తర్వాత చాలా సంఘాలు ఎలా తయారో తెలుసా, సంఘస్థులుగా వెళ్ళిపోతున్నారు హాస్పిటల్కి. ఎవరిని చూసి? మనల్ని చూసి నేర్చుకున్నారు. మనమేమైపోయాం? దిగజారిపోయాం. కిర్లంపూర్లో వైట్ డ్రెస్ వేసుకొని మందిరానికి వెళ్ళే వాళ్ళు మనమే ఉండేవాళ్ళం, మనం మానేశాం. బయట వేసుకుంటున్నారు, సువార్తలకు వైట్ డ్రెస్ చేస్తున్నారు, మందిరానికి వైట్ డ్రెస్ చేస్తున్నారు. మనం దిగజారిపోయాం. పొగరు, అహంకారం అన్నీ వచ్చేసాయి. విధేయత పోతూ ఉంది. తాను నిలుచున్నానని తలంచివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు ఆయన. నాకు అన్నీ ఉన్నాయి కదా అనుకోవద్దు సుమా, నీకు ఎన్ని ఉన్నా ఆయన ఉఫ్ అన్నట్టు ఎగిరిపోతాయి. స్తోత్రం. మనిషి అతిశయించాల్సింది దేవుని యుద్ధ మాత్రమే తప్ప ఇంక దేన్ని బట్టి కూడా అతిశయించడానికి వీల్లేదు. మనకున్న ఉద్యోగము, మనకున్న ధనము, మనకున్న బలము ఏవి అక్కడికి రావు. స్తోత్రం. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. కనుక నేను మరలా చెప్తున్నాను, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను, ఇప్పుడు మీరు ఆలోచించండి. మనం అడిగితే దేవుని ఎంతమంది ప్రేమిస్తున్నారంటే అందరం చేతులు లేపుతాం. మనం దేవుని ప్రేమించినట్లయితే దేవుడు ఈ మాట చెప్పాడు, నీ సహోదరునికి ఆకలిగా ఉంటే వారికి భోజనం. మరొక మాట చెప్తాను, ఆ కుటుంబ యజమాని తాగుబోతో తిరుగుబోతో అయితే వాళ్ళని పట్టించుకునే పని లేదు. స్తోత్రం, హల్లెలూయా. వారు దేవునిలో ఉన్నవారు అయితే మాత్రమే నేను చెప్తున్నాను. స్తోత్రం. ఒకవేళ అటువారు కుటుంబంలో అటువంటి అలవాట్లు ఉన్నవారు ఉంటే ఆ పర్సన్ తీసుకుని వచ్చేయాలి, దేవుని బిడ్డలు తీసుకుని ఇంటికి వచ్చేయాలి, మన ఇంటికి వచ్చేయాలి, విశ్వాస గృహానికి వచ్చేయాలి. స్తోత్రం. కుటుంబం అంతా రక్షించబడింది. అయితే మా ఇంట్లో మా తల్లిగారు మంచం మీద ఉన్నప్పుడు దేవుని బిడ్డలు చూసేవారు, వీళ్ళు వండుకున్నారా తిన్నారా లేదని అవన్నీ చూసి వండకపోతే వంట చేసి వెళ్ళేవారు. బలహీనతను బట్టి ప్రేమ. గట్టిగా స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అది చేయకుండా మనం దేవుని పిల్లలు ఎలా కాగలం? మరొక మాట చూడండి, యోహాను సువార్త 14:23 చూడండి. యోహాను సువార్త 14:23 ప్రేమించిన ఎడల చాలండి. ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు ఏం చేస్తాడట? నా మాట. ఇప్పుడు ఆయన మాటను మనం గైకొనేవారం అయితే ఆయన మనం ప్రేమించేవారు. ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా ఆజ్ఞ ఏం చేస్తారు? వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా ఆయన ఆజ్ఞను గైకొంటారు. మనం గైకొనట్లేదు అంటే ఆయన మనం ప్రేమించట్లేదే. మనకు నచ్చినట్టుగా మనం వస్తున్నామంటే మన అర్థం ఏంటి? మనం ప్రేమించట్లేదు. దేవుని ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? ఆయన సమయాన్ని పాటిస్తాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది దేవుని పిల్లలు అంటే దేవుని పట్ల గౌరవము, భయము, భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం విశ్వాస గృహంలో ఉంటారు ఆడపిల్లలు, ఖాళీగా ఉన్నవాళ్ళు. మన దగ్గర కూడా ఖాళీగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఫోన్కి అంకితం అయిపోయారు. దేనికి? ఫోన్లకి. స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే వారు నమ్మింది దేవుణ్ణి అని వారికి తెలిసినట్లయితే వారి జీవితాలు వేరే విధంగా ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే అందరినీ ఆశీర్వదించడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఎవరి పట్ల బాధ్యత తీసుకుంటాడంటే ఎవరైతే దేవుని పట్ల బాధ్యత తీసుకుంటారో వారి పట్ల దేవుడు కూడా బాధ్యత. దేవుడు నాకు అక్కర్లేదు అన్నవారిని దేవుడు నాకు కావాలని కోరుకోడు. దేవుడు నాకు అక్కర్లేదని ఎవరైతే అనుకుంటారో వారిని దేవుడు కావాలని కోరుకోడు. దేవుని కావాలి అని కోరుకునేవారు దేవుని కొరకు జీవిస్తారు.
స్తోత్రం. దేవుడు కావాలి అని కోరుకునేవారు దేవుని కొరకు, వారి పట్ల ఆయన తీసుకునే బాధ్యత వేరు. వారి పట్ల ఆయన తీసుకునే బాధ్యత వేరు. స్తోత్రం. దేవుడితో నాకు పని లేదు, మా అమ్మ నాన్న చూసుకుంటారు, వాళ్ళు దేవుడు పట్టించుకోండి. స్తోత్రం. మన జీవితాలని దేవుడు పట్టించుకుంటే మంచిదా, మనుషులు పట్టించుకుంటే మంచిదా? హల్లెలూయా. మీరు గ్యారంటీగా చెప్పగలరా దేవుడు నన్ను పట్టించుకుంటాడని? ఎంతమంది చెప్పగలరు? అలా చెప్పాలంటే ఇక్కడ మాట చెప్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మీరు చదివిన మాట మరలా చదవండి. ప్రేమించిన ఎడ్ల చాలు. ఇది నన్ను ప్రేమిస్తే నా మాట గైకొనాలి. మీలో ఆయన మాట గైకున్న వాళ్ళు ఎంతమంది మనలో, క్రైస్తవ లోకంలో? ఒకసారి ఆలోచించేయండి. మనం నేర్చుకొని చేయాల్సిన పనులు ఇది. వయసు పెరిగిపోయినా ఆలో రాలేదన్నా, ఇప్పుడు ఆ పిల్లలను చదవమంటే ఎన్ని తరగతి అన్నావు నువ్వు? తెలుగులో చెప్పమ్మా, నాకు ఇంగ్లీష్ రాదు. 7వ తరగతి. 7వ తరగతి చదువుకుని పాఠాలు రాలేదంటే ఎంత అవమానం! కన్నా అమ్మ నాన్నకి అవమానమే, సంఘానికి అవమానమే. పాస్టర్ గారు మీ ఇంటి దగ్గర మా అమ్మాయిని వచ్చాను అని అంటున్నారు. ఆవిడ ఉంటే నేను తోలు తీద్దును, ఎందుకు రావట్లేదు? స్తోత్రం. దానికి మూలం ఏంటంటే ప్రార్థన. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించాలి. అమ్మాయికి ఉపవాసం పెట్టి ప్రార్థన చేయించాలి. ఉపవాసం పెట్టి ప్రార్థన చేయించాలి. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా నన్ను అడగవాలని అన్నాడు. స్తోత్రం. అప్పుడు దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలా ముద్దులు ఉన్నాయి. ఓ ముద్దు చూడు, అదే ముద్దు. ఆ ముద్దు ఇటు చూడట్లేదు, పిల్లలతో ఆడుకుంటుంది. స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఒక్కరు చదవండి. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞను గైకొన్న ఎడల ఆ ప్రేమ యందు నిలిచియుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరలా చదువమ్మా. అందరూ చెప్పండి. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరికొకడు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టేవాని కంటే ఎక్కువగా ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇంకా ఏమన్నాడమ్మా? తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దేవునికి స్తోత్రం. స్టెప్స్ చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్టెప్స్ అన్ని వరుసగా చూడండి. మొదట యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళు పరిచారకులు, విశ్వాసులుగా వచ్చారు, పరిచారకులుగా మార్చబడ్డారు. పరిచారకుల తర్వాత ఏమయ్యారు? వాళ్ళు సువార్తికులు అయ్యారు, పాస్టర్ గారులు అయ్యారు, అపోస్తులు అయ్యారు, ప్రవక్తులు అయ్యారు. ఎవరికి ఇవ్వబడిన స్థితిని చొప్పున వారు డెవలప్ అవ్వుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచించేద్దాం. మనందరం కూడా యేసుప్రభుని నమ్ముకొని ఇంచుమించుగా 15-24 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం ఎంతవరకు ఎదిగాం? మన ఎదుగుదల ఎంతవరకు వచ్చింది? ఒకసారి ఆలోచించేయండి. మా సోనీ తల్లి ఉంది, 25 సంవత్సరాలు అయిపోయింది యేసుప్రభుని నమ్ముకొని. ఎంతమ్మా? 25 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే సీనియర్ ఆవిడే నన్ను అడిగితే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
కానీ ఏది మన భక్తి, ఏది మన బతికేది, మన జీవితం ఏది, మన ఆశీర్వాదం ఏది, మన త్యాగం ఏది, మన పవర్ ఏది? స్తోత్రం, హల్లెలూయా. ఏం లేదు, ఎదుగుదల, ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేస్తానన్నాడు ఆయన. ఆయన ప్రేమ అద్భుతం అండి. ఆయన ప్రేమించిన మాట ఏంటి? మరలా చదువుదాం, ఆ మాట చదువుదాం. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమ యందు. ఇప్పుడు మన అందరం కూడా ఎవరు ప్రేమ యందు నిలిచి ఉండాలి? హల్లెలూయా. మనం ఎవరు ప్రేమ యందు నిలిచి ఉంటా ఉన్నాం? ఎవరు మెప్పులు మనం కోరుకుంటా ఉన్నాం? పాస్టర్ గారికి వ్యతిరేకంగా రావాలంటే ఒక బ్యాచ్ ఇస్తుంది. ఇలా చేయొచ్చా పాస్టర్ గారు? పాస్టర్ గారు అలా చేయొచ్చా అసలు? ఇప్పుడు దీనికోసం ఒక బ్యాచ్ లేకొడతారు. చనిపోయిన వాళ్ళు పట్టించుకోకూడదా పాస్టర్ గారు? కానీ అసలు నేను దేవుని మాట వింటున్నానా, దెయ్యం మాట వింటా ఉన్నానా? నాకు ఒక దైవజనుడు ఉన్నాడా, ఒక దైవజనుడు ఉందా లేదా, వారి మాటను నేను గౌరవిస్తున్నాను లేదని ఆలోచన ఉండదు. ఈ ఆలోచన లేని వాళ్ళందరూ ఒక బ్యాచ్ అవుతారు. సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు కలిగిన వాళ్ళందరూ కూడా వారి దేవునికి విరోధమైన బ్యాచ్. వారి గురించే దేవుడు చెప్పాడు ఏమని? నన్ను ప్రేమింపని వారు శాపగ్రస్తులు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు డేవిడ్ రాజు గారు, మీ అందరికీ తెలుసో తెలియదు నాకు తెలియదు. ఆయన హైదరాబాదు చిలకలగూడలో ఉంటారు. చాలా పెద్ద దైవజనుడు. పూర్వం ఆయన కళ్ళు కార్మికుడు. తాడి చెట్టు తలకిందులుగా పైకి ఎక్కి తీసేవాడట. తర్వాత ఆయన యేసుప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళమ్మ యేసుప్రభుని నమ్ముకొని ఆభరణాలు తీసేస్తే నరకడానికి బయట కూర్చున్నాడట. ఆయన తండ్రిని వాళ్ళమ్మని నరికేద్దామని. మొగుడు చేసిన మొండలోకి ఆభరణాలు తీసేస్తావే అని కూర్చున్నారట. దేవుడు కరుణించాడు. ఆ కొడుకుని తండ్రిని మార్చేసాడు. ఆ కొడుకు దైవజనుడిగా మారిపోయాడు. ఎలాంటి దైవజనుడు అంటే, ఎవరైనా కొత్తగా 30-40 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటే మొదలు తెచ్చి పాస్టర్ గారికి ఇచ్చి, అయ్యగారు ముందు మీరు వాడండి అయ్యగారు, 4 రోజులు తర్వాత మేము వాడుకుంటామండి అంటాడు. ఆయనకి పెద్దగా చదువు లేదు. ఆయన అంటాడు, గుర్రానికి కొమ్ములు, గుర్రానికి కొమ్ములు, గాడిదకి కొమ్ములు, గుర్రానికి కొమ్ములు ఉంటే ఎలా ఉంటుంది? దాని పరుకి కొమ్ములు ఉంటే ఎలా ఉంటుంది? అడ్డొచ్చినట్టు పొడుస్తుంది. స్తోత్రం. అందుకే నాకు చదువు లేకుండా దేవుడు చేసాడు అంటాడు ఆయన. చదువు లేకపోయినా ఆయన చెప్పే వాక్యం భలే ఉండేది. ఆయన చెప్పాడు, ఒరే కొడక నీ దగ్గరికి వస్తానరా అన్నాడు. కానీ ఆ దినాల్లో నేను తీసుకురాలేకపోయాను. ఇప్పుడు ఆయన లేరు. అయితే ఎందుకు ఆయన గురించి మాట్లాడానంటే, వాళ్ళ నాన్న చచ్చిపోయాడట. వాళ్ళ నాన్న చచ్చిపోతే మౌనంగా ఉండి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడట. ఈ విషయం అలా పాస్టర్ గారి దగ్గరికి ఎవరి ద్వారానే వెళ్ళిందట. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు పిలిచి అడిగాడట, ఏరా మీ నాన్న చచ్చిపోయాడట, మేము వెళ్ళవా అన్నాడట. వెళ్ళనండి అన్నాడట. ఏ అంటే, మీరు నిన్నే కదా వాక్యం చెప్పారు, మృతులు వాని మృతులను పాతి పెట్టుకోనేమో నీవు వచ్చినా వెంబడించని చెప్పారు కదా, ఎంత వాక్యం అన్న తర్వాత నేను ఎలా పరిగెడతానండి అన్నాడట. ఆ దైవజనుడికి పొరపాడైపోయిందట. అలా కాదురా, సరేలే ఒకసారి వెళ్ళి చూసిరా అని దైవజనుడు బలవంతంగా పంపిస్తే వెళ్ళాడట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి విధేయత ఎలా ఉందో. మరి నచ్చితే ఎవడో చెప్పక్కర్లేదు. ఫోన్ పట్టుకుని బయటకు పోతున్నాం. ఫోన్ వస్తే పట్టుకుని బయటకు పోతున్నాం. ఇది దేవుని సన్నిధిని విషయాన్ని కూడా మర్చిపోతున్నాం. స్తోత్రం. అది దేవుని ప్రేమించినట్టు కాదు. ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు అని చెప్పాడు. ఇక్కడేమని చెప్తున్నాడు ఆయన? 15:10 నేను చదువుతా. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము. యేసుప్రభు వారు తండ్రి ఆజ్ఞలు గైకొన్న కారణం చేత ఆయన ప్రేమ యందు యేసుప్రభు వారు ఏమయ్యారు? నిలిచి ఉన్నారు. మీరును నా ఆజ్ఞలు గైకొంటే మీరు కూడా నా యందు దేవుని పట్ల మనం నిలిచి ఉంటే
ఆ మాట చూడండి ఇక్కడ 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 23, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మేము 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 తండ్రి ఒకడే కాదండి, కుమారుడు, తండ్రి. ఎవరైతే దేవుని మాటను ఆజ్ఞను గైకొంటూ ఉన్నారో, దేవుని ఆజ్ఞను గైకునే వారి ఇంటికి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ఇద్దరు వచ్చి ఆ ఇంట్లో నివాసం చేస్తారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమండి ఇది! దేని ద్వారా? మనకి దేవుడికి ఇచ్చే కానుక ద్వారానా? కాదు, ఆయన చెప్పింది చేయడం ద్వారా. ఆయన చెప్పింది మనం చేసినట్లయితే స్వయంగా దేవదేవుడే మన ఇంటికి వచ్చి ఉంటానని చెప్తున్నాడు. నిన్న నాకేదో ఒక ప్రాబ్లం కనబడింది. కనబడితే మరలా వెంటనే ఆయన చెప్పే మాట ఏంటంటే, అది వారికి, ఎవరికి? ఆయన లేని వారికి ఆలోచన. నీకెందుకు అన్నాడు ఆయన. నేను ఉంటాను కదా నీకు. దేవునికి స్తోత్రం. వెంటనే ఏం కలిగింది నాకు? అవును, నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉండగా నేను ఇటు ఎందుకు వెళ్ళాలి? దేవునికి స్తోత్రం కలు. నేనెందుకు భయపడాలి? నేనెందుకు ఆలోచించాలి? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను. ఆ మాట చెప్పాడు ఆయన. ఈ మాట అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. అది జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయనకు వదిలేస్తే, మొన్న ఎక్కడో ఒక మాట అడిగారు, మీరున్నారు బయట సంఘం తెలియదు కానీ, లాస్ట్ ఇయర్ నేను హ్యాపీగా ఉన్నాను అన్నవారు ఎవరిని చేయొద్దన్నాడు ఆయన. ఎక్కడ? మేడపాడులో. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, నేను హ్యాపీగానే ఉన్నాను అన్నాను. హల్లెలూయా. ఏంటి కారణం అని అడిగితే, అసలు నాకు ఎన్ని సమస్యలు వచ్చాయో ఒకటే నాకు గుర్తులేదు. ఎందుకని? వాటి కోసం నేను ఎప్పుడు ఆలోచించలేదు. స్తోత్రం. టెన్షన్ పడలేదు, ఇబ్బంది పడలేదు. చూసుకో ప్రభు అని వదిలేశాను అంతే. ఎన్ని బలహీనతలు అన్నీ ఆయనే చూసుకున్నారు. అవి టెన్షన్ పడి దానికోసం ఎదురుంటే అప్పుడు నేనేం చేయాలి? అప్పుడు ఎలా చేసావు, ఇప్పుడు ఎలా చేసావు? ఆయనే నాతో ఉన్నాడు, నేను ఆయనతో, నాకు బాధ ఏంటి? ఇంకా నాకు లేదు ప్రాబ్లం అన్నాను. దేవునికి స్తోత్రం కలుగు. నేను మర్చిపోయానండి. మా ఆవిడ కొన్ని సాక్ష్యాలు చెప్తూ ఉంటే, ఇది ఎప్పుడు జరిగింది ఇది ఆలోచిస్తూ ఉంటాను నేను. జరిగినాయి, కానీ అవి గుర్తుంచుకోవాల్సినంత అవసరం నాకు లేదు. ఎందుకంటే నా భారం ఎవరు పోయాలి? పిలిచిన వాడు నమ్మదగిన వాడండి. మనల్ని అందరినీ కూడా ఆయన పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు కనుకనే మనందరికీ పరిశుద్ధాత్మని ఇచ్చాడు ఆయన. స్తోత్రం. కనుక మనం చేయాల్సిన పని అంతా ఏంటంటే, జస్ట్ ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం వెళ్ళిపోతే చాలు. నీ ప్రతి త్రోవ ఆయన సరళం చేస్తాడు. నువ్వు త్రోవ వెతుక్కోకర్లేదు. నేను ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బ్యాంక్ ఏముంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, ఏం అక్కర్లేదు. సరే చూడండి అన్నమాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకముంచిన యెడల నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన త్రోవలను. మనం ఎప్పుడు కూడా ఏ త్రోవలో? మంచి త్రోవలోనే ఉండాలి, ఆశీర్వాదకరమైన త్రోవలోనే ఉండాలి. అయితే ఎప్పుడైనా త్రోవ సరళం చేస్తాడు అని చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా. హల్లెలూయా. కొందరు ఆలోచిస్తూ ఉంటారు, నేను ఎలా ఉద్యోగం చేస్తే బాగుంటుంది, అలా ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది. ఇవన్నీ కాదు. ఆయన అడుగు. మనకు తలకు అర్థం కానప్పుడు ఆయన అడిగితే, ప్రభా నన్ను ఏం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు? ఆయన అడిగితే ఆయన చెప్తున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా. ఒకవేళ నీకు అర్థం కాలేదా, దైవజన్ని ఫాలో అవ్వు. మనం దైవజన్ని ఫాలో అవ్వం. మన సొంత ఆలోచనలు మనకు ఉన్నాయి. మన సొంత ఆలోచన ఉన్నంతకాలం మనం డెవలప్ కాదు, నిలవదు.
హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నిలవదు? వాక్యం చెప్తుంది, నీ దేవుడైన యెహోవాను నమ్మండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తను నమ్మండి, మీరు ఆశీర్వదించబడతారు. ప్రభువు నమ్మితే ఏమవుతాము? స్థిరత్వం వస్తుంది. ఆయన ప్రవక్త నమ్మితే, కానీ మనం రెండు చేయం కదా. హల్లెలూయా, మనం రెండు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నాడు. పేతురు గారు జైల్లో నుంచి ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతూ ఉంటే ఆ చిన్నది హృదయం అనుకుంటా చూసింది, పేతురన్న చెడు, పేతురన్న చెడు అంటే నోరుమయ్య అంటున్నారు వాళ్ళు. అదేంటి, జైల్లో ఉన్నవాడు ఎట్లా వస్తాడు? ఎవరు విడిపిస్తారు ఆయన్ని? మనకి రికమెండేషన్ ఏముంది? ఆయన రాజాదిరాజే లోపలేసేసాడు, ఇప్పుడు ఎలా బయటకు వస్తాడు? నోరుమయ్య అంటున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏకముగా కూడి ప్రార్థన, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారట. వచ్చేడు అంటే మాత్రం తలుపు నమ్మట్లేదు. మరి ఈ ప్రార్థన ఎందుకు? ప్రార్థన ద్వారానే వచ్చాడు, కానీ వీళ్ళు నమ్మట్లేదు. తీరా తలుపు తీస్తే ఆయనే, అరే పేతురునా ఎలా వచ్చావు? అవన్నీ చెప్తాను, ఒక ముందు రానివ్వండి. స్తోత్రం, హల్లెలూయా. అక్కడెక్కడో వర్షాలు లేవని ప్రార్థన చేస్తున్నారట. వర్షాలు లేవని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ప్రార్థనకు ఒక గుంటడు గొడుగు పట్టుకుని వెళ్ళాడట. గొడుగు మారున లాంటిది ఏం చేసిందంటే గొడుగు పట్టుకుని వెళ్ళింది. గొడుగు పట్టుకుని వెళ్తే ఈ సైని వీళ్ళందరూ చూసి నవ్వుతున్నారు. నవ్వేవి కదా, నువ్వు నవ్వుతావు కదా. ఈ బ్యాచ్ అంతా నవ్వుతున్నారు. తెంగరది ఎండగాతుంటే గొడుగు పెట్టుకుని వచ్చింది, ఎంత ఎండగాతుందో చూడు, ఇప్పుడు గొడుగు తెస్తారా ఎవరైనా అని వీళ్ళు గుసగుసలాడేసుకుంటున్నారు. ఈ పిల్లకి అర్థం కాక ఏంటే నవ్వుకుంటున్నారంటే, ఏం లేదులే తెంగరదా అనుకుంటున్నారు మనసులో. స్తోత్రం. అప్పుడు ఎవరో అడిగారట, ఎండకి ఎత్తుంటే గొడికేసుకొచ్చాడు, బుద్ధి లేదా అన్నారట. మీరు ఏం చేస్తున్నారు అన్నారు. ప్రార్థన ఏమి ప్రార్థన చేస్తున్నారు? వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి వర్షం వస్తుంది కదా, ఇప్పుడు మరి ఇంటికి వెళ్ళాలా, అందుకే గొడికేసుకొచ్చాను. హల్లెలూయా. ఏమవుతుంది? వర్షం కోసం ప్రార్థన చేస్తే వర్షం రావాలా వద్దా? మరి తెలుసుకుని వెళ్ళగలుగుతావు, అందుకే గొడుగు తెచ్చుకుంది. స్తోత్రం. అంటే విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది, నమ్మకం లేదు. ఒకసారి సబ్బవరం ఏరియా సువార్తకి వెళ్ళాం. ఒక 40 మంది 50 మంది వెళ్ళాం. వెళ్తే ఒక నేను ఆపేసాడు, కరపత్రం పంచుతున్నాను, సువార్త చెప్తున్నాను, ఆపేసి ఇదిగా పాడరు ఇలాగే అన్నాడు. ఇదిగో పాడరు, వర్షం పడి చాలా కాలం అయింది, మీ దేవుడు వర్షం ఎత్తాడా? 15 రోజుల్లో కురాలంతే అన్నాడు. కురుతుంది అన్నాడు. మళ్ళీ అంటే 15 రోజులు కాదు 10 రోజులు అన్నాడు. సరే కురుతుంది అన్నాడు. 10 రోజులు కాదు 2 రోజుల్లో అన్నాడు. తాగుపోతాడు, పెద్ద పెంట రోడ్డు సెంటర్లో. సరే అన్నాను. మళ్ళీ అంటాడు ఇలా కావాలన్నాడు. వస్తుంది ఎలవయా అన్నాను కోపంగా. మీరు చెప్తే నమ్మరు ప్రియులరా, దేవుడు అక్కడ చేసిన కార్యాన్ని పబ్లిక్లో వినిపించాం. మేము జస్ట్ ఇక్కడి నుంచి సెంటర్ అంత దూరం వెళ్ళలేకపోయాం. భయంకరమైన ఎండలు, వర్షం, భీకరమైన వర్షం అనమాట. సెంటర్ దాటుకుంటానే ఆ ఇంటికి మేము భోజనం చేయాల్సిన ఇంటికి వంటలు చేస్తున్న వారు వంటలు చేయలేకపోయారు వర్షానికి. ఎంతసేపట్లో 10-15 నిమిషాల్లో. అదే విషయం సువార్త ప్రకటించి మళ్ళీ ఇదిగో మీ వాళ్ళు అడిగారు ఇక్కడ చూడండి, ఇదే సెంటర్లో దేవుని కార్యం. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట సెలవిచ్చేటంటే అద్భుతాలు జరుగుతాయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విశ్వసించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేండుట అసాధ్యం. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరి పట్ల బాధ్యత తీసుకోవాలనుకున్నాడు, ఒకరి పట్ల కాదు. ఏ ఒక్కరి జీవితం కూడా అన్యాయంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మీ పిల్లలను మీరు చూస్తారు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మరి దేవుడు మాతో ఉండి ఈ సమస్యలు ఎందుకండి అంటున్నాడు ఒక ఆయన. దేవుడు మాతోనే ఉన్నాడని చెప్తున్నారు, మరి ఈ సమస్యలు ఎందుకని అడుగుతున్నాడు ఆయన. మీరేం చెప్తారు? న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులు నేను ఆ మాట చెప్పలేదే.
యెహోవా మాకు తోడై ఉన్న ఎడల, అమ్మా ఇదంతా మాకేలా సంభవించింది? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని. ఒకసారి రెఫరెన్స్ చెప్పండమ్మా. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 13వ వచనం. అందరికీ తెలియడం కొరకు దేవునికి స్తోత్రం. చూడండి, పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎంత భయంకరంగా ఉందంటే 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 సంవత్సరాలు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను కనుక మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండల్లోనూ వాగుల్లోనూ గుహల్లోనూ మీరు చదువుకుంటాను. ఇక్కడ చూడండి, మైకులు అందించేవారు కూడా లేరు, చదివే వాళ్ళకి మైకులు ఇచ్చేవారు కూడా లేదు. నేను చేస్తున్న సేవ ఎంత దౌర్భాగ్యకరంగా ఉంది. పనివారు లేరు, శాలెం గారు లేడు. దేవుడి కంటే ఇంపార్టెంట్ పని వాడికి ఏమొచ్చిందో. అశోక్ లేడు, దేవుని కంటే ఇంపార్టెంట్ ఏమొచ్చిందో. పనివారు పనికి మాలిన వారు అయ్యారు. మొదటి స్థానం దేవుడికి ఇవ్వండి అని చెప్తే పాస్టర్ గారు ఇస్తే ఏమన్నా మేము ఇవ్వమని చెప్పి లోకంలో పోతున్నారు పనికి మాలిన బతుకులు. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండల్లో ఉన్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిరి. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పును ఉండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడుతుల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారు ఎదుట దిగి గాజాకి పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారు ఒంటెను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు ఎప్పుడు మొరపెట్టారు? దరిద్రం వచ్చిన తర్వాత, సమస్య వచ్చిన తర్వాత, రోగం వచ్చిన తర్వాత, ఇబ్బందులు వచ్చిన తర్వాత, అడుక్కు తినే స్థితి వచ్చిన తర్వాత మొరపెట్టారు. ఇజ్రాయేలీలు అనే మాటకు అర్థమే దేవుని జనాంగం అని. ఇజ్రాయేలు అనే మాటకు అర్థమే ప్రపంచానికి ఛాలెంజ్ ఇజ్రాయేల్. ఆ ఇశ్రాయేలు ప్రజలు తినడానికి తినలేక కొండల్లోనూ గుహల్లోనూ వాగుల్లోనూ బతుకుతూ ఉన్నారండి. ఏమిటి దౌర్భాగ్యం వీళ్ళకి? వారు దేవుని జనాంగమే కదా. ఆ పైన చెప్పాడు, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున దేవుడే వారిని మిద్యానీయులకు, నీ జీవితం, నా జీవితం, మన జీవితాలు సైతాని చేతికి అప్పగించకుండా ఉండాలి అంటే, మన పిల్లల జీవితాలు బాగుకరంగా ఉండాలి అంటే మనం ఆయన పనివారముగా ఉండాలి. ఆయన ఆలోచనలో మనం ఉండాలి తప్ప మన ఆలోచనలో మనం ఉండకూడదు. మన ఆలోచన నడి రోడ్డు పాలు చేస్తుంది, కుక్కల చింపిన విస్తరిగా చేస్తుంది మన ఆలోచన. దేవుని ఆలోచన అద్భుతం చేస్తుంది. ఇక్కడ చాలామంది సొంత ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు, వారి జీవితము కుక్కల చింపిన విస్తరిగా మార్చబడుతుంది. సొంత ఆలోచన కలిగిన వారు ఇలా అయిపోతే ఇటువంటి సమయంలో వీరేం చేశారంటే యెహోవాకు మొత్తం మీద బుద్ధి వచ్చింది. ఇప్పుడు పంట వీడేసుకుంటున్నాడు, ఎవడో తింటున్నాడు. ఇల్లు ఈడి కట్టించుకున్నాడు, ఎవడో ఉంటున్నాడు. సోము ఒకటిది, సోకు ఒకటిది. కారణం ఏంటి?
దేవుని మాట వినక కష్టపడింది మన సొమ్ము దొంగల పాలో హాస్పిటల్ పాలో ఏదో అవుతూ ఉంది. అయితే వీళ్ళకి బుద్ధి వచ్చిన తర్వాత వీరు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టారో దేవుడు ఒక అద్భుతం చేస్తూ ఉన్నాడు. ఏంటి అద్భుతం అంటే, ఒక పిరికోని పిలుస్తూ ఉన్నాడు. మిద్యానీయులకు భయపడి గానుగు చాటున గోధుమలు తొలగొట్టుకున్న వానితో దేవుడు అంటున్నాడు, బలాఢ్యుడా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను, నేను నీకు తోడై ఉన్నా. దేవునికి స్తోత్రం. చెప్పేవులే, నీవు నాకు తోడై ఉంటే. ఎప్పటి నుంచో విన్నాను ఈ మాటలు నేను. మా పితరులందరినీ కూడా ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చేవట, సముద్రాన్ని పాయలుగా చేసేవట, పరలోక మన్నాను వారికి భోజనం పెట్టేవట, వారికి కావాల్సిన మాంసం ఇచ్చేవట. అన్నీ అటాయి. కానీ నా స్థితికి వచ్చేసరికి ఇదిగో మా బతికిలాగా ఉంది. నువ్వు మాతోటి ఉంటే మా పరిస్థితి ఎందుకు ఎలా వస్తుంది అని దేవుడికి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చింది ఎలా? ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున. ఆ విషయం చెప్పట్లేదు. మా పితరులు మేము దేవుని దగ్గర తప్పు చేసామని చెప్పట్లేదు. దేవుని నిందిస్తూ ఉన్నాడు. ఆ నిందించేవాడితో దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను నేను నిలబెడతా ఉన్నాను, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలును రక్షించాలి. ఈడొక పిరికోడు, కానీ దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. ఈ పిరికోడికి దేవుడు బలం ఇచ్చాడు. ఇశ్రాయేలులందరినీ కూడా రక్షించడానికి ఒక నాయకుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మన జీవితాలు విచ్ఛిన్నముగా ఉంటే వాటిని బాగు చేయగలిగిన కెపాసిటీ ఒకే ఒక్కని దగ్గర ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు. ఇశ్రాయేలు మొరపెట్టినట్లుగా మనం కూడా, ప్రభువా, ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను గైకొనమని మీరు చెప్పారు, కానీ నేను ఎప్పుడూ నీ ఆజ్ఞను గైకొనలేదయ్యా, నన్ను క్షమించండి ప్రభువా అని చెప్పగలిగిన దమ్ము ఉంటే, అలా చెప్పినప్పుడు మరలా చేయకూడదు. శనివారం నాడు నైట్ వచ్చి ప్రార్థన చేయండి అన్నాను, పాటలు పాడండి అన్నాను, వచ్చేమా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో దేవుని ఆజ్ఞను గైకొంటున్నాం? ఎందుకు మనకి దరిద్రం ఉండకూడదు? ఎందుకు మనకి సమస్యలు ఉండకూడదు? ఎందుకు మనకి ఇబ్బంది ఉండకూడదు? ఎందుకు మనకి రోగాలు ఉండకూడదు? ఉండడానికి కారణం మనమే కదా. పోగొట్టే దేవుడు మన దగ్గర ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడే మన దగ్గర ఉన్నాడు, సమస్యలు తీర్చే దేవుడు మన దగ్గర ఉన్నాడు, కుటుంబాలు బాగు చేసే దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఇవన్నీ బాగు చేస్తే వాగ్దానం చేశాడు ఆయన. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కొయ్యవు, వాటిని పోషిస్తూ ఉన్నాను, మీరు వాటికంటే శ్రేష్ఠులు, మీ సంగతి నేను చూసుకుంటాను, భయపడకు, నీకు తోడై ఉన్నాను, దిగులు పడుకో, నీకు దేవుడిని అయి ఉన్నాను. వాగ్దానాలు మన దగ్గరే ఉన్నాయి. చాలామందికి అర్థం కాక సంవత్సరానికి ఒకసారి ఇచ్చి వాగ్దానం చేసి గురిసిపోతూ ఉంటారు. దేవుడి సంవత్సరం భలే వాగ్దానం ఇచ్చేయండి. కొన్ని వేల వాగ్దానాలు. స్తోత్రం. ఈ వాగ్దానాలని మనవే. మనం హాస్పిటల్ అంటే ఇంకో తిరగక్కర్లేదు. కానీ బాగు చేసే దేవుని దగ్గరికి రావడం మానేశాం, ఆయన్ని ఆశ్రయించడం మానేశాం. మన సొంత ఆలోచనల్ని, రక్షణ లేని వారి ఆలోచనలు తీసుకుంటా ఉన్నాం. ఎవరి ఆలోచనతో మనకు పని లేదు. రక్షణ పొందిన వారి ఆలోచన, దైవజనుని ఆలోచన, దేవుని ఆలోచన, పరిశుద్ధాత్మ ఆలోచన అక్కర్లేదు. ఎవరి ఆలోచన కావాలి? సామెతలుగా యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే. ఎవరికి? ఎవరికి శ్రమ? ఎవరికమ్మా? ఎవరు లోబడరో వారికి శ్రమ. ఏ భర్త భార్య కుటుంబం బాగోవాలన్నా వారు దేవునికి లోబడేవారై ఉండాలి. భర్త లోపడుతూ భార్య లోపడుతూ కుటుంబాలు ఎట్లా బాగుంటాయి? ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అహంకారం వాళ్ళది. నేను చెప్పిన మాట వినాలంటే భర్త, నేను చెప్పిన మాట వినాలంటే భార్య. ఎవరిష్టం వాళ్ళది. ఎలా బాగుంటుంది వాళ్ళ కుటుంబం? అంటే ఒకే కప్పు కింద కాంట్రాక్ట్ వ్యభిచారం చేస్తూ ఉన్నారు. ఒకే కప్పు కింద కాంట్రాక్ట్ వ్యభిచారం, పెళ్ళి అనే కాంట్రాక్ట్ వ్యభిచారం చేస్తూ ఉన్నారు. ప్రేమ లేదు అందులో. హల్లెలూయా. దేవుని మాట వారి మధ్య ఉంటే వారు విడిపోరు, వారు పరుగులేటరు. స్తోత్రం. హల్లెలూయా.
ఎవరితో పని లేదు, దేవునితో పని లేదు, దైవజనుడితో పని. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏలుబడి చేయాలి మన మధ్య? ఎవరు ఏలుబడి చేయాలి? పరిశుద్ధాత్ముడు ఏలుబడి చేయాలి. ఎవరు సలహా తీసుకోవాలి? భర్త భార్య మధ్య ఎవరు తగ్గాలి? ఎవరైనా తగ్గాలి. నేను తగ్గను అంటే ఎవరికి నష్టం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి మంచి కౌన్సిలరు పరిశుద్ధాత్ముడు. మంచి కౌన్సిలర్ ఎవరు? ఆయన అడగాలి, ప్రభువా ఏం చేయమంటావు? ఈరోజు విడాకులు అనేది భారతదేశంలో ఫ్యాషన్ అయిపోయింది. భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో అమెరికా ఏదో పనికిమాలిన దేశం అనుకునేవారు, కానీ ప్రపంచ దేశాల్లో విడాకులు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయంటే భారతదేశంలో జరుగుతున్నాయట. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతున్నాయట. బట్టలు మార్చినట్టుగా మొగులు మార్చేస్తున్నారు ఆడవాళ్ళు, బట్టలు మార్చినట్టుగా పిల్లలు మార్చేస్తున్నారు మగవాళ్ళు. గవర్నమెంట్ వారు కూడా తీర్పు ఇచ్చింది. ఏమని? నువ్వు నచ్చిందంతా ఉండొచ్చు, నచ్చినోడితో ఉండొచ్చు అని. బా, అంటే గవర్నమెంట్ వారు తీర్పు చూస్తూ ఉన్నారు, కానీ దేవుని తీర్పు ఏమిటనేది చాలామంది చూడట్లేదు. వాడు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు కాబట్టి నేను కూడా ఇష్టానుసారంగా తిరుగుతాను, అది ఇష్టానుసారంగా ఉంది కాబట్టి నేను కూడా ఇష్టానుసారంగా. పిల్లలు ఏమవుతారో ఆలోచన చేయట్లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ జీవితంలో ఎవరికి చోటు ఉండట్లేదు, పిల్లల జీవితంలో ఎవరికి చోటు ఉండట్లేదు, వ్యక్తిగత జీవితంలో ఎవరికి చోటు ఉండట్లేదు. ఎవడు ఇష్టం వాడిది, ఎవడు సలహా వాడిది. దేవునికి స్తోత్రం. నా డబ్బులు ఉన్నాయి, నా ఇష్టం, శాశ్వతం అనుకుంటున్నారు. శాశ్వతమైనది ఏదీ లేదు, ఆయన ప్రేమ తప్ప. దేవునికి స్తోత్రం. ఒకసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు చీకటి ఏమాత్రమును. దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? వెలుగులోకి వెళ్ళాలి. యోహాను పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. దేవునికి స్తోత్రం. ఏ సహవాసం అంట? ఆయన వెలుగులో ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో ఉన్నాడు. మనము ఆయన దగ్గరికి వెళ్తే అన్యోన్య సహవాసము కలిగిన వారుగా ఉంటాం. ఏ సహవాసం? ఏమండి, సర్వాధికారి అని దేవునితోటి అన్యోన్య సహవాసం కలిగి ఉంటే ఇంకా సమస్యలు, ఇబ్బందులు, రోగాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? స్తోత్రం. మనిషికి ధీమయ్యే ఉంటుంది తప్ప ఇంకేముండవు. కానీ ఆయనతో సహవాసం లేదు కదా. అపొస్తలులు అంటారు, మన సహవాసం అయితే తండ్రితోనూ, కుమారునితోనూ, పరిశుద్ధాత్మతోనూ అంటారు. మరి మన సహవాసం సెల్ ఫోన్తోనూ, టీవీతోనూ, గోడలతోనూ, లోకంలో వారితోనూ. చూడండి తర్వాత మాట, 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయన చెప్తున్నాడు, ఈ లోకాన్ని కానీ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమించొద్దు. లోకాన్ని ప్రేమించొద్దు, లోకములో ఉన్న వాటిని కూడా ప్రేమించొద్దు. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల ఏ ప్రేమ ఉండదురా అమోసు? ఏ ప్రేమ ఉండదు? తండ్రి ప్రేమ అంటే మీ నాన్న ప్రేమ కాదు. మీ నాన్న ప్రేమ చాలా విశాలమైంది, అందుకే నేను బాగా ప్రేమిస్తున్నాడు. నేనైతే సాయిక్రియలు పెడుతున్న రోజును నాకు సొంత కొడుకుంటే బండకేసి బాగుద్దిని అనమాట. హల్లెలూయా. తండ్రి ప్రేమ అద్భుతమండి, పరమ తండ్రి ప్రేమ. హల్లెలూయా. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఉన్నతమైన వాని ప్రేమే లేకపోతే ఇంకెందుకండి బ్రతకడం? హల్లెలూయా. ఎందుకు ఉండదో తండ్రి ప్రేమ అంటే లోకమును ప్రేమించిన ఎడల. ఈరోజు దేవుని పిల్లలు దేని ప్రేమిస్తూ ఉన్నారు?
లోకాన్ని ప్రేమిస్తున్నారు. రేయ్, పాస్టర్ గారు రమ్మన్నారు, ఎందుకురా, ఏంటి పని? ఎవరికైనా ఫోన్ చేస్తే ముందు ఎంక్వైరీస్ అవి. షైనీ, నీ బేగరా ఇప్పుడు లాస్ట్ ఇయర్ని అడగాలి, ఎందుకు రమ్మన్నారు పాస్టర్ గారు, లేకపోతే రారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నా బ్రతుకు అంత దౌర్భాగ్యంగా లేదు. నత్తానియేలు రా అంటే ఇమీడియట్లీగా పెద్దాపురంలో ఉండేవాడిని. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంట్లో చెప్పడం కానీ ఏం లేదు. ఎంత నెల్లూరైనా ఎక్కడికైనా వెళ్ళడమే. నాకు పిల్ల ఉంది, పిల్లలు ఉన్నారు, అయినా అనవసరం. దేవునికి స్తోత్రం. ఆ విధి అయితే నన్ను ఇంతవరకు తీసుకుని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి 10 గంటలకు ఇప్పుడు ఫోన్ చేశారు ఆయన, బర్నబాస్ గారు, లేనా సోమేశ్వరం ఆరాధన జరిగించని. ఎస్ పాస్టర్ గారు. రాత్రి ఆమె పడుకున్నప్పుడు 3 అయింది. నేను ఇంచుమించు 2 గంటలు పడుకుని పోయాను, 2:30. చాలా నీరసంగా ఉంది. నిన్న అడదేకులు ఎక్కడికి వెళ్ళి వచ్చాను, చాలా నీరసంగా ఉంది, బండి మీద వెళ్ళిపోయాను. పడుకుంటే నిద్ర పట్టట్లేదు. ప్రార్థనలోకి వెళ్ళాం. ఇంకా అక్కడి నుంచి పరిస్థితి వేరు. ప్రభు నాకు ఇచ్చిన వర్తమానం అయితే, యాక్చువల్గా నేను ఆలోచించిన వర్తమానము, ఈ గురువు శిష్యుడు వర్తమానం ఆగిపోయిందని చెప్పి ఆ వర్తమానం శిష్యుడు ఎట్లా ఉండదో తయారు చేశాను. అది తయారు చేస్తుండగా మరలా ప్రభువారు, నేను అలా ప్రార్థనలో ఉంటే మరలా 2 వర్తమానాలు, 3 వర్తమానాలు రాత్రి. ఇదేంటి ప్రభా, నేను చెప్పాలనుకున్న వర్తమానం ఇది కదా, ఇవి రాయి అంటున్నారు. ప్రేమ కోసం అంటే నేను ఆలోచించి ప్రార్థన చేసిన వర్తమానం పక్కకి వెళ్ళిపోయింది, ఆయన ఇచ్చిన వర్తమానం బయటకు వస్తూ ఉంది. స్తోత్రం. మనం ఎలా ఉండాలి? లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకూడదు. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము. మనం ఎవరి చిత్తం చేయాలి? ఇప్పటి వరకు మన జీవితాలు ఈ విధంగా ఉండడానికి కారణం, నిజంగా నేను అంటాను ప్రియులరా, మనం దేవుని వరం నేను ఖండితంగా నమ్ముతాను. మీరు అలా నమ్మినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మనతో ఉంటే మనం భయపడక్కర్లేదు. ఈ జీవిత యాత్రలో ఏ విషయంలో కూడా భయపడక్కర్లేదు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. శరీరాశకు దూరం కావాలి. హల్లెలూయా. నేత్రాశకు దూరం కావాలి. జీవపుటం మనకి దూరం కావాలి. నేను దూరం అయ్యాను అన్నవాళ్ళు ఎంతమంది? స్తోత్రం. నా ఆజ్ఞలు గైకొనని వాడు శాపగ్రస్తుడు అన్నాడు ఆయన. మనం ఎవరివి? స్తోత్రం. యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి. ఎందుకు? ఎవరి ద్వారా మనం జీవించాలి? యేసు ప్రభు ద్వారా. మనకి మాదిరి ఎవరు? యేసు ప్రభు వారు.
తండ్రిని ఎలా గౌరవించాలో నేర్పించిన వాడు యేసుప్రభు వారు, తల్లిని ఎలా ప్రేమించాలో నేర్పించిన వాడు యేసుప్రభు వారు, స్నేహితులు ఎలా ఉండాలో చెప్పినవాడు యేసుప్రభు వారు, అన్నిటికీ మాదిరి యేసుప్రభు వారే. మనం ఎలా ఉండాలో తెలియజేయడానికి దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చదవమ్మా. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవునికి స్తోత్రం. ఎంతకీ యేసుప్రభు ఎందుకు వచ్చాడండి అమ్మా? చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. యేసుప్రభు ఎందుకు వచ్చాడో కరెక్ట్గా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. మాటలు మార్చేస్తున్నాడు. మాదిరి చూపించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మాదిరి చూపించడానికి వచ్చాడు. నేనే మార్గం అన్నాడు ఆయన. మాదిరి చూపించడానికి దేవుడు యేసు ప్రభుని మన కొరకు ఈ లోకానికి పంపాడని వాక్యాన్ని ఇప్పుడే మనం చదివాం. హల్లెలూయా. మరలా చదువుతామా? మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఆగండి. మన ప్రేమ ఉన్నవారమా లేనివారమా? ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. తర్వాత మనము ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన ఒక్కగానొక కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ఎలా ప్రత్యక్షపరచబడిందట? ఒక్కగానొక కుమారుణ్ణి మన కొరకు ప్రాణత్యాగము చేయించుడు ద్వారా. మనం రక్షించడానికి ఒకడు ప్రాణం పెట్టాలి. మనుషుడు ప్రాణం పెడితే జరగదు. అంటే పాపి అయిన మనుషుడు, పాపము లేని మనుషుడు కావాలి. పాపము లేనివాడు భూమి మీద ఎవడూ లేడు. అందుకు దేవుడే తన కుమారుని లోకానికి పంపించి, పరిశుద్ధుడిగా పంపించి మన కొరకు ఏం పెట్టించాడు? ప్రాణం పెట్టించాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడు? మనల్ని ప్రేమించాడా? కుమారుని ప్రేమించాడా? చెప్పాలి. ఎవరిని? ఎవరికంటే ఎక్కువగా? కుమారుని కంటే ఎక్కువగా. స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుమారుని ప్రేమిస్తాడా? ఎవరైనా తండ్రి కుమారుని ప్రేమించాలా? ప్రేమించక్కర్లేదా? మరి ఈయనేం చేశాడు? మనం ఎవరిని ప్రేమిస్తాం? స్తోత్రం. ఇంకా ఏమన్నాడమ్మా? మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యేటకు తన కుమారుని పంపిన. ఇందులో ప్రేమ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. దేవుడే మనల్ని ఇలా ప్రేమించినప్పుడు మరి మనం కూడా ఎలా ఉండాలట? ఒకరినొకరు ఏం చేయాలి? తెలుసుకోండి, నేర్చుకోండి, పాటించండి. ఇంతవరకు చేయలేదు, ఇక చేద్దాం. ఎంతకాలం వినలేని వారుగా ఉంటాం? విన్నాము, చేద్దాము. ఒక నిర్ణయం తీసుకోనండి. అప్పుడు తండ్రి సంతోషిస్తాడు. సంతోషించిన తండ్రి నీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఇంకా ఏమన్నాడమ్మా? ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి, నిన్ను చూసిన వాళ్ళు ఏమంటారు? దేవుళ్ళకి వచ్చారమ్మా, దేవుళ్ళ ఉన్నావు బాబు, దేవుళ్ళకి ఆదుకున్నావు బాబు. దేన్ని బట్టి? దేవుని బట్టి. మనమేమయ్యాము? మోషే అహరోనుకి దేవుడుగా ఉన్నట్టుగా మనం కూడా ప్రజలకు ఏమవుతాము? దేవుళ్ళం. మనం దేవుళ్ళమా? కాదు. మరి దేవుని కుమారులం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు మన రేంజ్ ఎలా పెంచాలనుకున్నాడు ఇందాక చెప్పాను నేను. మొదటి మనం ఎలా వచ్చాం? విశ్వాసులుగా. విశ్వాసం ఏం కావాలి? పరిచారకుడు అయ్యమ్మా
అది తలుపుతే పెట్టి సోని అయ్యేవా దొంగముండ నేను అంటాను నేనైతే. హల్లెలూయా. పరిచారకుల తర్వాత ఏమయ్యారు? డెవలప్ అయ్యారు. కానీ యేసు ప్రభులు ఏమయ్యారంటే నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను అంటాడు ఆయన. ఎవరికి స్నేహితులు? యేసు ప్రభు వారికి స్నేహితులుట. మట్టి మనిషి ఎక్కడ, ఆయన ఎక్కడ? మట్టి మనిషిని ఎలా మార్చేసాడు ఆయన? స్నేహితులుగా. స్తోత్రం. ఎవరికి దాపెరకలు? అన్నదమ్ముల మధ్య దాపెరకలు ఉంటాయి, భార్య భర్తల మధ్య దాపెరకలు ఉంటాయి. కానీ దాపెరకలు ఎవరి దగ్గర ఉండవు? స్నేహితుల దగ్గర ఉండవు. స్తోత్రం. అంటే మనల్ని ఎలా దేవుడు చేయాలనుకుంటున్నాడు? దాపెరకములు లేని వారిగా. నీ జీవితంలో ఏం జరగబోతుందో ఆయన ముందుగా చెప్పేవాడిగా ఉండాలనుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. దాపెరకములు లేని స్నేహము దేవుని స్నేహం. మనం మనుషులతో స్నేహం చేద్దాం అనుకుంటున్నాం, కానీ దేవునితో స్నేహం చేద్దామని మనుషులతో స్నేహం చేసినది బీడిసి కొడుతుంది. కానీ దేవునితో స్నేహం చేస్తే మన జీవితాలను అద్భుతంగా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుషుల్ని నమ్మొద్దు, ఎవరో నమ్మదగిన వారు కాదు. హల్లెలూయా. అత్త నమ్మదగింది కాదు, కోడలు నమ్మదగింది కాదు, మావ నమ్మదగిన వాడు కాదు, అల్లుడు కాదు, ఎవరో కాదు. ప్రభు నమ్మదగిన వాడు. మనకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఆయనకి పెడదాం, అప్లికేషన్ ఆయనకి పెట్టాలి. ప్రభు నాకు సహాయం చేయండి. ప్రతి మనిషిలో స్వార్థం ఉండొచ్చు, కానీ స్వార్థం లేనివాడు ఆయన. ఆయనకి అప్లికేషన్ పెడితే ఆయన సహాయం చేస్తాడు. ఆయన కలిపితే ఎవరు విడదీయలేరు, ఆయన విడదీస్తే ఎవరు కలపలేరు. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చివరి దినాలు అండి ఇవి. ఏ దినాలు? చివరి దినాలు. చివరి దినాలు అంటే సింపుల్గా ఒక మాట చెప్పండి అమ్మా. చివరి దినాలు అంటే నాశన దినాలు. నాశన దినాలు ఎలా వస్తాయో ఒక్క మాట చెప్పండి. నాశనానికి ముందు గర్వానికి ముందు అహంకార దినాలు ఇవి. నాకెవడో చెప్పక్కర్లేదు అనే దినాలు. అహంకారం, గర్వం. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు. ఆ దినాలు ఇవి. ఈ అహంకారకు మనం విడిచిపెట్టినట్లయితే, ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే మనం నాశనం కాం. స్తోత్రం. లేకపోతే దేవుని కలిగి ఉండి కూడా నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. వారు క్రీస్తునందు నశించిరి అంటాడు. యేసు ప్రభులో నాశనం కావడానికి లేము, మనం బాగుపడ్డానుకున్నాం. మనము మన పిల్లలు, మనము మన కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, తలగా ఉండాలి, తోగ్గా ఉండకూడదు. యేసు ఏ విషయమైనా ఎలా స్నేహితులు చెప్పుకుంటామో మన మంచి స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తాను. పాడు చేసే బ్యాచ్ చాలా ప్రేమగా మాట్లాడతారు. కొందరికి భర్త భార్యలు క్షేమంగా ఉండడం చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే చాలామందికి కొన్ని కడుపు మంటలు ఉంటాయి. ఏమంటలు? కడుపు మంటలు. వాళ్ళు క్షేమంగా భర్త భార్య నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు అనుకుందాం, చాలా బాధ వచ్చిందే. వీళ్ళేమని అన్నారు? వాళ్ళు నడుచుకొని పోతున్నారు, ప్రశాంతంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ పోతున్నారు. దీనికి ఎందుకు బాధ? ఇప్పుడు దీని మైండ్లో వస్తుంది అనమాట. ఎంతకాలమో నేను ఏంటిది? ఆలు బాగుంటే ఎంతకాలం నువ్వు చూడడం ఏంటి? అసలు ఈ రోగం ఈవిడికి ఎందుకు నాకు అర్థం అవుతుంది. ఇలాంటి రోగగ్రస్తులు కొందరు ఉంటూ ఉంటారు. ఎంతకాలమో మేము చూద్దాం. ఉదాహరణకి సింపుల్గా చెప్పుకుందాం. పాస్టర్ గారి ఇంట్లో ఎవరైనా పని చేస్తున్నాం, ఈవిడొచ్చిందా, ఎంతకాలమో చూద్దాం. ఓహో ఈవిడొచ్చాడా, ఎంతకాలమో చూద్దాం. ఎందుకో ఈ బడాయి నాకు అర్థం పాదం ఈ బాధలో. స్తోత్రం. ఒకసారి అవసరాలు వస్తూ ఉంటాయి కదా, మీకు చెప్పాను, మరలా చెప్తున్నాను. పిన్ని గారికి నెయ్యి కావాలట. ఏం కావాలి? నెయ్యి కావాలి పిన్ని గారికి. పిన్ని గారు వచ్చింది. అమ్మాయి ఎలా ఉన్నావు? పిన్ని గారు బాగానే ఉన్నాను. పిన్ని గారు, అమ్మాయి నెయ్యి ఉందా? ఆంటీ గారు అయిపోయిందండి పిన్ని గారు నెయ్యి. నేను కూడా నెయ్యి అయిపోయింది తేవాలనుకుంటున్నాను. అయ్యయ్యో నీ దగ్గర ఉంటుంది అనుకున్నాను పిల్ల. సరేలే
షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం. వస్తావా నువ్వు? నేను కూడా వెళ్తాను. ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత వెళ్దామంటే సరే వెళ్దాం. మొగుడు డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఆంటీ పిన్ని గారు ఈవిడ బయలుదేరి నెయ్యి కొనడానికి వెళ్ళారు. షాప్కి వెళ్ళారు, నెయ్యి కొనుక్కుంటున్నారు. నీళ్ళు అడితే వెళ్ళింది వెనకాల. ఏ షాప్ అంచుతో చూసుకున్నారు, నెయ్యి కొనుక్కుంటున్నారు. ఈ లోపుని పొరపాటున ఏం జరిగిందంటే పిన్ని ఇలా వెనక్కి చూసింది. పిన్ని వెనక్కి చూడగానే కూతురు మొగుడు అల్లుడు, అంటే సొంత అల్లుడు కాదు, అద్దెల్లుడే. ఈ అల్లుడు బండి మీద వెళ్ళిపోతున్నాడు బిడ్డను తీసుకొని. ఎవరిని తీసుకొని? ఒక బిడ్డను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అమ్మాయి అమ్మాయి అడు చూడు, మీ ఆయనే కదా. మా ఆయనే. ఆ ముందెవరు? తెలియదు పిన్ని గారు. ఏమిటమ్మాయి, ఏం పిల్లలు మీరు, ఏం తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది మీకు? అమ్మాయి కాలిపోయింది సీనం. పూర్తిగా కాలేదు కానీ మొత్తం మీద పొగ వస్తుంది. మళ్ళీ రెండో రోజు అయిపోయింది. మూడో రోజు మళ్ళీ షాపింగ్ చేపలు కొనడానికి వెళ్ళారు మార్కెట్ దగ్గర. మరలా సేమ్ టైం కాదు, ఈవినింగ్ టైం. కుంటే ఎలా చూస్తే బండి మీద వెళ్ళిపోతున్నాడు ఆయన. అమ్మాయి చూడు చూడు చూడు, మీ ఆయనే కదా. మా ఆయనే. ఆ అబ్బాయి ఎవరు? తెలియదు పిన్ని. మొన్న తెలియదు, ఇప్పుడు తెలియదా? మనం తీసుకెళ్ళాడు, ఇప్పుడు తీసుకొస్తున్నాడు. ఎవరిని తీసుకొస్తారు? ఒకసారి ఆలోచించు. నువ్వు మరీ గుడ్డిగా ఉండకూడదు అమ్మాయి, పిల్లవి తెలుసుకోవాలి, కుర్రోళ్ళు నమ్మకూడదు ఇప్పుడు అనేసరికి ఈవిడికి మంట బయలుదేరి. పాపం రోజు ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఆవిడ సంతోషంగా ఇంటికి వెళ్ళేవాడు. మా ఆవిడ కోసం ఎదురు చూస్తుంది, లాన్లో కూర్చుంటుంది, పార్కులో కూర్చుంటుందని. మంచీలు తెచ్చేది, టీ తెచ్చి ఇచ్చేది, సరదాగా మాట్లాడుకునేవారు, ఎక్కడికి వెళ్దాం వెళ్ళిపోయేవారు. ఇప్పుడు మంచీలు తేవట్లేదు, మంచీలు తేవట్లేదు. మీరు ఎవరైనా మంచీలు తెస్తున్నారా? మీ ఆయనకి మంచీలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా? వచ్చిన వెంటనే ఎందుకు లాడేయండి అని వాళ్ళు ఉన్నారా? నా అదృష్టం ఏంటంటే మా ఆవిడ ఇప్పుడు అడగలేదు, ఎప్పుడూ అడగలేదండి. ఎందుకు లేట్ అయింది అడగలేదండి. ఎన్ని తాపులు తప్పాయో. ఎందుకంటే నన్ను అలాగే అడిగి వెళ్ళట్టు నాకు ఒళ్ళు మంట ఎక్కిపోద్ది. ఎక్కడికి వెళ్తానో చెప్పను. నేను ఎవరో ఫోన్ చేశారు నాకు, జైవో పాస్టర్ గారు ఎక్కడున్నారంటే అడ్డ దగ్గరలోనూ వచ్చేస్తున్నాను. ఆవిడికి తెలిసిపోయింది. ఓహో అడ్డ దగ్గర వెళ్ళారా, స్తోత్రం, హల్లెలూయా. సరేడికి మంచీలు లేవు, వచ్చినోడికి మంచీలు ఇవ్వలేదు, టీ ఇవ్వలేదు, సీరియస్గా చూస్తుంది. ఇంకేం అర్థం కాదు. స్నానం చేద్దాం లోపలికి వెళ్ళాడు, వంటగదిలో సామాన్లు టపా టపా పడుతున్నాయి, ఏమీ అర్థం అవ్వలేదు. కొంచెం టీ ఇస్తావా? అక్కడ తాగలేదా? ఎక్కడ? నీకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా, అక్కడ తాగొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చేసావు? నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? వీడికి అర్థం కాలేదండి. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, నెమ్మది లేదు వీడికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమైందో అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నావు, సర్రం లేచిపోతుంది, కూరలు మాడిపోతున్నాయి. ఒకరోజు క్యారేజీ కట్టలేదు, ఏమి అంటే నాకు కాలేదు, కడతారులో కట్టి వాళ్ళు ఉన్నారు కదా నీకు అంటుంది. వీడికి ఏం అర్థం అవ్వట్లేదు. సరే అయిపోయింది. ఈ విషయం అంతా కూడా పక్కింటి అంకుల్ గారు కూడా చూస్తున్నాడు. అంకుల్ గారికి తెలుసు అలా ఆవిడ ఎంత మంచిదో. అంకుల్ గారు అడిగాడు, అయినా ఏమిటి సంగతి, ఈ మధ్య మీ ఇంట్లో చాలా ఇదిగా ఉంది ఫైటింగ్ అన్నాడు. అది కాదు అంకులు, ఏమైందో తెలియదు. ఏమైందో నాకు తెలిసిన ఆయన, నీకు తెలియదు, నువ్వు పసివాడివి, నాకు తెలుసు. మా ఆవిడ అడుగుపెట్టిన ఏ ఇల్లు కూడా ఎలా అయిపోతుందో నాకు తెలుసు. మా ఆవిడ మీ ఇంట్లోకి రాగానే, మీరు ఇంట్లోకి రాగానే నేను అనుకున్నది జరిగింది అన్నాడు. సరే నువ్వు ఓ పని చేయన్నాడు. చెప్పండి, నీ గొడవ చక్కబడాలంటే నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. వీడు కరెక్ట్గా డ్యూటీకి వెళ్ళే టైంలో అక్కడ మళ్ళీ చూడండి ఏం జరిగిందో. ఆడెవడో వచ్చాడు, ఏమండి ఇల్లు ఏమైనా అద్దెకు దొరుకుతుందా అని వచ్చాడు. బస్ సర్టిఫికేట్ వెళ్ళాడు. ఇక్కడ ఏమీ లేవండి. సరే వెళ్ళిపోయాడు. మళ్ళీ మరుసటి రోజు వచ్చాడు. రైల్వే స్టేషన్కి దారెట్టి ఆవిడనే అడుగుతున్నాడు, ఆయన అడగట్లేదు. ఎవరిని? డ్యూటీకి వెళ్ళి ముగ్గున్నాడు, బండి దించుతున్నాడు, వీడు వస్తున్నాడు. ఒక నవ్వుకుంటూ. ఎవరైనా వచ్చి నవ్వుతూ ఉంటే నవ్వకుండా ఉంటుందే పిల్లం. నవ్వడం జనరల్ కదండి, బాగా నవ్వుతూనే సమాధానం చెప్పాలి ఎవరికన్నా. అంతేకాని మొగుడి దగ్గరనే మిగతా లేడే అంటారా? నవ్వుతూ చెప్తాం కదా. అడిగాడు, రైల్వే స్టేషన్ దారి ఎట్టండి అని అడిగాడు. అడిగితే
అలా వెళ్ళండి, అలా తిరగండి అని చెప్పింది, నవ్వుతూ చెప్పింది. మొగుడు దీనంకా దాడంకా దీనంకా ఆడంకా చదువుతున్నాడు. ఆయనకి ఇవ్వడుతుంది. ఇంకా మసజు పెట్టాడండి. నేను ఉన్నప్పుడు వస్తున్నాడు, పోయాక కూడా వస్తున్నాడా? అసలు ఆడికి నీకు సంబంధం ఏంటి? నేను ఉండగా నిన్నే ఇల్లు ఎందుకు అడిగాడు? నిన్నే రైల్వే స్టేషన్ దారి ఎందుకు అడిగాడు? ఇవన్నీ నిన్ను అడగడం కారణం. ఆడికి నీకున్న సంబంధం ఏంటి చెప్పు. చెప్తావు, బయటికి పోతావని కూర్చున్నాడు. ఏం చెప్పాలి ఇప్పుడు? చెప్పు, ఏం చెప్పాలి? భలే ఎత్తనవ వార్నింగ్. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పుడు ఈవిడ అంకుల్ దగ్గరికి వచ్చి, చూడండి నన్ను ఎన్ని బాధలు పెడుతున్నాడు మీ అల్లుడు అంది. ఏం చేశాడమ్మా? ఇలా అనుమానిస్తున్నాడండి, నాకేం పాపం తెలియదండి. మీ ఆయన మంచోడేనా? ఇదివరకు మంచోడేనండి, మరి ఇప్పుడు దేంతో తిరుగుతున్నాడు? నువ్వు చూసేవా? నేను పిల్లోడు చూశానండి. ఏ పిల్లోడు? ఆ ఉంచుకున్న దాని పిల్లోడండి. దేని ఉంచుకున్నాడు? చూడండి పరిస్థితి. అప్పుడు పిలిచి అడిగాడు, ఏమిరా బాబు ఏం జరిగిందంటే, అయ్యా నాది సికింద్రాబాద్లో పలానా ఏరియాలో నా డ్యూటీ, అయితే నా పరిస్థితి ఎవడో సెలవు పెట్టిన కార్యక్రమం నన్ను ఇన్ఛార్జిగా మరొక చోటకి వేశారు. ఆ చోటకి నేను వెళ్తూ ఉంటే కుర్రోడికి ఆటో రావట్లేదట. ఆటో వాడికి ఒంట్లో బాగోకి సెలవు పెట్టాడట. ఈడేమో రోజు అక్కడి నుంచి ఎలాగంటున్నాడు. నేను అదే టైంకి వెళ్తున్నాను కదా, కుర్రోడు కదా, తీసుకుపోతున్నాను. వచ్చేటప్పుడు కూడా ఆడు దొరుకుతున్నాడు, తీసుకొస్తున్నాను. ఆడికి నాకు ఏ సంబంధం లేదండి. ఆడికి ఆటో వాడి సెలవు నాకు దొరికాడు. నా డ్యూటీ అక్కడైతే ఇక్కడికి డ్యూటీ మీద నేను వచ్చాను, అంతే తప్ప ఆడికి నాకు ఏ సంబంధం లేదని. అవునా అంటుంది ఆవిడ. అంతే జరిగింది. మరి ఎగ్ ఎవరు వేశారు? ఆంటీ గారు వేశారు. అలాగ కొన్నిసార్లు కొందరు ఆంటీ గారులు ఇంటికి వచ్చి అగ్గిలేస్తూ ఉంటారు. కనుక ఆంటీలకి ఇంకొకరికి అత్తలకి సోటు ఇవ్వకూడదు. మొగుడు పిల్లల మధ్య సోటు ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి కానీ మా వాళ్ళేనండి అని ఇచ్చావనుకో, నీ బతుకులో నిలిచే. ఎందుకంటే నువ్వు నవ్వుతూ ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. స్తోత్రం. ఈరోజు ఎక్కువ శాతం కుటుంబాలు నాశనం కావడానికి కారణము ఇటువంటి ఎక్కువ జరుగుతున్నాయి. స్తోత్రం. రెండవది, పెళ్ళం పట్టుచీర కొనలేదని అలిగింది అనుకుందాం. సింపుల్గా చెప్తున్నాను, పట్టుచీర కొనలేదని అలిగింది అనుకుందాం. ఇంకా అలిగితే, పెళ్ళం అలిగితే పరిచయాలు ఉంటుంది, ఇంటి ఆడది అలిగితే పరిచయాలు ఉంటుంది. మీకు తెలియదు ఏముంది కాదు, మీరు అలగలేని వాళ్ళు కాదు, మీరు అలిగేవోలే. ఇంకా అడిగి టీ లేదు, టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం సరిగా లేదు, రాత్రి పడక లేదు. ఇంకా ఈ బయట ఇటు అటు తిరిగి అలిసిపోయి ఈ లోపుని ఒక 4-5 రోజులు ఆడు చీర కొని వరకు, నెక్లెస్ కొని వరకు చూద్దాం ఆడి సంగతి కూర్చుంటే వీడికి పాపం ఆరాటం. ఈ లోపున బస్ స్టాప్ దగ్గర కనపడింది ఒక అమ్మాయి. హాయ్, ఏముంది? హాయ్, బాగున్నారా? నేను రోజు మిమ్మల్ని చూస్తున్నాను. ఎక్కడ చూస్తుందట? రోజు చూస్తుందట. ఈ మధ్య మీరు డల్లగా ఉన్నారేంటి? మీరెవరండి? నేనెవరో మీకు తెలియదు, కానీ మీరు నాకు తెలుసండి. నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. రండి అలా వెళ్దాం పార్క్కి. అక్కడ ఏం పోగొట్టుకున్నా ఇక్కడ దొరికేసింది. ఏం పోగొట్టుకున్నాడు సోనీ? అక్కడ సోనీ ఏం పోగొట్టుకున్నాడు అక్కడ? చెప్పమ్మా. పెళ్ళం ప్రేమ, ఇక్కడ ప్రియురాడు ప్రేమ, అంతకంటే ఏమి లేదు. ఎందుకు ఈ పోగొట్టుకోవడం కారణం ఏంటి? పట్టు చీర, గొలుసో, నెక్లెసో. స్తోత్రం. పనికి మాలిన వాటి కొరకు కాపురాలు దూరం చేసుకోకండి, ప్రభువుని ఆశ్రయించండి. మీరు ఏది అడిగినను ఆయన మహిమార్థమే అడగండి. భార్యకి ఏం కావాలో భర్తకి తెలుసు, భర్తకి ఏం కావాలో భార్యకి తెలుసు. దేవుడు మనకి ఏమైతే విధించాడో, ఏమైతే చెప్పాడో, కష్టమందును, నష్టమందును, వ్యాధి అందును, బాధ అందును అన్నాడో దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో ఒక అంకుల్ నేను చూశాను. అంకుల్ శ్యామ్సన్ త్వరలో వస్తాడు ఇక్కడికి. 17 సంవత్సరాలు భార్య రోగిగా ఉంటే 17 సంవత్సరాలు భార్య కాలు కిందన పెట్టకుండా చూసుకున్నాడు. నిన్న మన గణలక్ష్మి, లోవలక్ష్మి చెప్తుంది, మా ఆయన బాబీ గారు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో అంది. 4 రోజులు చూసుకున్నాడేమో, కానీ నేను చెప్పిన ఆయన 17 సంవత్సరాలు చూసుకున్నాడు భార్యని. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. రోగి, లేవలేని రోగి, తినలేని రోగి, ఏగబట్టకుండా మంచానికి 17 సంవత్సరాలు. హల్లెలూయా. పసలపూడి గ్రామంలో, పసలపూడిలో
భర్త ఇంచుమించు 20-30 సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్నాడు. 30 సంవత్సరాలుగా మంచం మీద ఉన్నాడు. ఒకటికి లేవడు, రెండుకి లేవడు. చేతులు రాళ్ళు అయిపోయి, కాళ్ళు రాళ్ళు అయిపోయి, చేతులు కాళ్ళు రాళ్ళే. ఇంకా ఈ స్పర్శ ఉండవు. ఎందుకంటే మళ్ళీ చాలామందికి చూపించాను నేను. బజారుకి వెళ్తే ఎంత అయిందో భర్తకి చెప్పాలి. బజారుకి వెళ్తే ఎంత అయిందో భర్తకి చెప్పాలి, ఎంత మిగిలిందో భర్తకి చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి, ఎవరు వచ్చారో చెప్పాలి, టీ పెట్టిందా కాఫీ పెట్టిందా చెప్పాలి. ఆయన జస్ట్ అలా పడుకొని ఉంటాడు అంతే. ఎందుకంటే లేవలేడు, రాళ్ళు, కాళ్ళు రాళ్ళు, స్పర్శ లేదు. అలా చూస్తూ ఉంటాడు. స్వరాన్ని పెట్టి చెప్తాడు, రండి పాస్టర్ గారు వచ్చారా, రండి బాగున్నారా అంటాడు. పడుకోనే, కనీసం లేవలేడు. ఇంత ఏగా కూడా ఉండదు అక్కడ. ఇల్లాలు స్తోత్రం, ప్రార్థనకి చెప్పెళ్ళాలి, బజార్కి చెప్పెళ్ళాలి. తెచ్చిన డబ్బులు 2 రూపాయల దగ్గర చిల్లర వరకు కూడా లెక్క చెప్పాలి. ఆయనకి లెక్క చెప్పతే ఏమైనా చేయగలడా? రెస్పెక్ట్. స్తోత్రం. భర్తను ఏ భార్య గౌరవిస్తుందో ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది. స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. దేవుని స్తోత్రం. రాత్రి నాకు ఒక మాటకి ఏడుపు వచ్చిందండి. లోపల ఉంచుకొని కదా, అందుకే చెప్పేస్తున్నాను. ఏంటో చెప్పనా? మా ఆవిడ ఉంది, నేను ఉండలేని వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? పుట్టింటికి కాదు, పైకి. ఏమంటే నేను చేయలేకపోతున్నాను, సహకరించట్లేదు, నేను పరిచయం చేయలేకపోతాను, నేను ఉండలేను అంది. నువ్వు ఉండకపోతే నా పరిస్థితి బాబు అనుకున్నా. స్తోత్రం. అందరం చనిపోతామండి. ప్రేమ, ఆప్యాయత అనే రకం. భర్తని భార్య అర్థం చేసుకోకపోతే, భార్యని భర్త అర్థం చేసుకోకపోతే, తల్లిని కొడుకు అర్థం చేసుకోకపోతే, కొడుకు తల్లిని అర్థం చేసుకోకపోతే ఇంకెవరండి అర్థం చేసుకునేవారు? సంఘము దైవజనుని అర్థం చేసుకోకపోతే ఇంకెవరండి అర్థం చేసుకునేవారు? పేరుకి కుటుంబం అని చెప్పుకుందామా? కుటుంబంలో బ్రతుకుదామా? ఎవరి మాటలు విని మనం ప్రేమించే తండ్రికి వెన్నుపూడి పొడిచేవారిగా ఉందామా? ప్రేమించేవారిగా ఉందామా? మీరే నిర్ణయించండి. దేవుడు మాత్రం చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవానికంటే ఎవడో లేడని చెప్తున్నాడు ఆయన. కనుక మన కొరకు ప్రాణం ఇచ్చిన స్నేహితుడు ప్రభువైన యేసు. ఆయన మాట మనం వింటే భర్త భార్యలు బాగుంటారు, అత్త కోడలు బాగుంటారు, కుటుంబాలు అన్నీ బాగుంటాయి. మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. సంఘములో ఏ ఒక్కరు కూడా ఇదిగో నాకు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నాకు కుటుంబం ఉందనే ధీమ సంఘములో ప్రతి వారికి ఉండాలి. ఎందుకంటే ఇది చిన్నమంది కుటుంబం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.